ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసిండు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిండు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడో అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఎట్లా దొరికితే గట్లా ఎండు ఉంది కదా సరటి కూడా బయలుదేరదాం నడవదు. ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. ముందే చెప్తున్నా నేను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడికొచ్చి రోడ్డు మీద ఇరుక్కపోయినా సారీ అన్న అంటే కుదరదు. నిజంగా మీటింగ్ రావాలంటే ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి, జర ముందెళ్ళాలి, టైంకి చేరుకోవాలి. ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది, ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతోని 4 మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం.